Hello everyone, welcome to the channel. Today we are going to learn how to use pronouns. Okay na? Subject pronouns gaaniyandi, object pronouns gaaniyandi, possessive adjectives gaaniyandi, possessive pronoun gaaniyandi, reflexive pronoun ela ekkada use cheyalani manamu nerchukundam. Yesterday in previous class we have learned what are pronouns. Pronouns ante endi manamu previous class lo nerchukundam. ఈ రోజు డే 42 ఈ డే 42 లో ఈ సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఎక్కడ యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఎక్కడ యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, పొసెసివ్ అడ్జెక్టివ్స్, పొసెసివ్ ప్రొనౌన్స్, మరి తర్వాత ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఎలా యూజ్ చేయాలి, తర్వాత రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ఎలా యూజ్ చేయాలి మనం ఈరోజు చూసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అంటే ఐ, యు, హి, షీ, ఇట్, వి, యు, దే. ఇవి సింగులర్ ప్రొనౌన్స్, ఇవి ప్లూరల్ ప్రొనౌన్స్. ఓకేనా? మెయిల్ అండ్ ఫీమేల్ ప్రొనౌన్స్ లో ఉంటుంది. అయితే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఎలా యూజ్ చేయాలి అంటే ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన సబ్జెక్ట్ ప్రొనౌన్స్ గురించి మనం తెలుసుకుందాం. ఎగ్జాంపుల్ సబ్జెక్ట్ ప్రొనౌన్స్ హీ గేవ్ మీ ఏ గిఫ్ట్ అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ హీ అనేది ఇది సబ్జెక్ట్ ప్రొనౌన్, మీ అనేది ఇది ఆబ్జెక్ట్ ప్రొనౌన్. ఇప్పుడు ఇది ఆబ్జెక్ట్ ప్రొనౌన్ అని ఎలా తెలుసు అంటే ఒక సెంటెన్స్ లో సబ్జెక్ట్ ప్లస్ వర్బ్, ఇది వర్బ్, ఇది V1 కావచ్చు, V2 కావచ్చు, V3 కావచ్చు. ఎప్పుడైతే వర్బ్ కి ముందు ఉంటుందో అది సబ్జెక్ట్ అవుతుంది, వర్బ్ తర్వాత వచ్చేది ఆబ్జెక్ట్ అవుతుంది. ఓకే, the noun or the pronoun before the verb is subject, and the noun or pronoun after the verb is object. Okay, verb ki mundudi subject అవుతుంది, verb తర్వాతది object అవుతుంది. ఇది సో verb ముందు ఎప్పుడైనా ఇలాంటి సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఐ, యు, హి, షీ, ఇట్, వి, యు, దే ఇవే యూజ్ చేయొచ్చు. ఎట్లా అంటే he gave me a gift, లేకపోతే I gave him a gift, లేకపోతే she gave me a gift, she gave him a gift, లేకపోతే it gave an it అంటే ఒకవేళ ఒక వస్తువుని కానివ్వండి, ఒక ప్రాంతానికి మాత్రమే మనం ఇట్ యూజ్ చేస్తాం, మనుషులకి మనము ఇట్ యూజ్ చేయం కాబట్టి అది ఇట్ అవుతుంది. అదే విధంగా ఇప్పుడు ఇంకేం విధంగా ఇట్, వి, యు, దే, వి కూడా వి గేవ్ దెమ్, లేకపోతే వి గేవ్ హిమ్, వి గేవ్ హర్, అలా ఏదైనా. సో మీ, హిమ్, హర్, ఇట్. ఓకేనా? ఇవన్నీ ఈ ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ అన్ని కూడా ఇక్కడ రావచ్చు. వి గేవ్ హర్ ఎ గిఫ్ట్, దే గేవ్ హిమ్ ఎ గిఫ్ట్, లేకపోతే దే గేవ్ హర్ ఎ గిఫ్ట్. ఓకేనా? సో అదే విధంగా యు, YOU, వి గేవ్ యు ఏ గిఫ్ట్, లేకపోతే దెమ్, he gave them a gift. ఇట్లా ఈ విధంగా ఇవన్నీ కూడా సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అన్ని కూడా వర్బ్ కి ముందు వస్తాయి. ఈ ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ అన్ని కూడా వర్బ్ తర్వాత వస్తాయి. వర్బ్ తర్వాత వచ్చేది అన్ని కూడా ఆబ్జెక్ట్ ప్రొనౌన్ అని అంటాం. వర్బ్ కి ముందు వచ్చేది సబ్జెక్ట్ ప్రొనౌన్స్, వర్బ్ కి తర్వాత వచ్చేవన్నీ కూడా ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్. సో ఈ విధంగా ఈ సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అన్ని కూడా వర్బ్ కి ముందు మాత్రమే వస్తాయి, వర్బ్ తర్వాత వచ్చేటివన్నీ కూడా ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ తో ఒక సెంటెన్స్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ మనం ఇప్పుడు ఈ పొసెసివ్ అడ్జెక్టివ్స్ ఎలా యూజ్ చేయాలి. పొసెసివ్ అడ్జెక్టివ్స్ అంటే అడ్జెక్టివ్ అంటే ఈ అడ్జెక్టివ్ అంటే ఏంది, ఏదైతే నౌన్ ని డిఫైన్ చేస్తుందో, నౌన్ గురించి చెప్తుందో అదే పొసెసివ్ అడ్జెక్టివ్. పొసెసివ్ అడ్జెక్టివ్ అంటే ఓనర్షిప్. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ మై బుక్, ఇక్కడ మై ఉంది. దిస్ ఈస్ మై బుక్,
దిస్ ఈజ్ మై. ఇది ఈ బుక్ అనేది నౌన్. బుక్ అనేది నౌన్. ఈ నౌన్ గురించి మై ఎవరి బుక్ పొసెసివ్ అంటే ఓనర్షిప్ తెలియపడుతుంది. దిస్ ఈజ్ మై బుక్ అనొచ్చు, దిస్ ఈజ్ యువర్ బుక్ అనొచ్చు, దిస్ ఈజ్ యువర్ బుక్, దిస్ ఈజ్ హిస్ బుక్, దిస్ ఈజ్ హర్ బుక్, దిస్ ఈజ్ ఇట్స్ బౌల్, this is its bowl, this is our, okay, this is our, this is their house, this is their house, this is their book, ఏదైనా సరే this is its bowl గాని its tail గాని ఏదైనా సరే, ఓకేనా. సో ఇవన్నీ కూడా పొసెసివ్ అడ్జెక్టివ్, ఇవన్నీ కూడా పొసెసివ్ అడ్జెక్టివ్ కిందకి వస్తుంది. ఏంటి పొసెసివ్ అడ్జెక్టివ్ అంటే నౌన్ గురించి, నౌన్ యొక్క ఓనర్షిప్ తెలుపుతుంది, నౌన్ యొక్క పొసెసివ్ తెలుపుతుంది. ఎలా అంటే మై బుక్, యువర్ బుక్, హిస్ బుక్, హర్ బుక్, ఇట్స్ టేల్, ఇట్స్ బౌల్, అవర్ హౌస్, అవర్ ఫార్మ్, ఓకేనా, అవర్ బిల్డింగ్, యువర్ హౌస్, యువర్ బుక్, ఓకేనా, దేర్ హౌస్, దేర్ గిఫ్ట్, అలా వాళ్ళకి చెందినటువంటి వస్తువు కానివ్వండి, హౌస్ కానివ్వండి, ఏదైనా సరే దాన్ని పొసెసివ్ అడ్జెక్టివ్ అని అంటారు. పొసెసివ్ అడ్జెక్టివ్. నెక్స్ట్ పొసెసివ్ ప్రొనౌన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దిస్ ఈజ్ మై బుక్ అని మనం అన్నాం, కానీ దీన్ని దిస్ ఈజ్ మైన్, దిస్ ఈజ్ మై బుక్ బదులు దిస్ ఈజ్ మైన్, ఇది నాది, దిస్ ఈజ్ మైన్, దిస్ ఈజ్ యువర్స్, ఓకే, దిస్ ఈజ్ యువర్స్, దిస్ ఈజ్ హిస్, దిస్ ఈజ్ హర్స్. ఇక్కడ హర్స్ అన్నాం కానీ హిస్, ఇక్కడ మళ్ళీ ఇంకో ఎస్ జోడించలేదు. ఇక్కడ హీ, హిమ్, హిస్. పొసెసివ్ అడ్జెక్టివ్ లో హిస్, పొసెసివ్ ప్రొనౌన్ లో కూడా హిస్. ఇక్కడ మనం మైన్, యువర్స్ ఎస్ జోడించినాము, హర్స్ ఎస్ జోడించినాము, ఇట్స్ ఎస్ జోడించినాము, అవర్స్ ఎస్ జోడించినాము, యువర్స్ ఎస్ జోడించినాము, దేర్స్ లో కూడా వి యాడెడ్ ఎస్. బట్ ఇక్కడ హిస్ వచ్చేసరికి ఎస్, వి డిడ్ంట్ యాడ్ హిస్. సో హిస్ is only his, okay. This is mine, this is yours, this is hers, this is his, okay. This is its, this is ours, this is yours, this is theirs. So వస్తువు గురించి this is my pen అన్న, this is mine అన్నప్పుడు పెన్ అనొద్దు. this is mine అంటే నాది, this is yours, this is his, this is hers, this is its, this is ours, this is yours, this is theirs అంటే ఇది వాళ్ళకి చెందింది అన్నట్టు. ఇది పొసెసివ్ ప్రొనౌన్ అని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా పొసెసివ్ ప్రొనౌన్ కిందకే వస్తుంది. ఇప్పుడు పొసెసివ్ ప్రొనౌన్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ రిఫ్లెక్సివ్ అంటే I myself, I solve the problem, I myself solve the problem. నేను నాదే, నా ప్రాబ్లం నేనే సాల్వ్ చేసుకున్నా. I myself, he himself, you yourself, he himself, she herself solve her problem, it itself solve her problem, we ourselves, we అనేది ఫస్ట్ పర్సన్ ప్లూరల్, we ourselves ఇది ప్లూరల్ చూడండి. సెల్ఫ్ ఏమో సింగులర్ వస్తుంది, సెల్స్ ఏమో ప్లూరల్. we ourselves solved our problem అంటే మా ప్రాబ్లం మేమే సాల్వ్ చేసుకున్నాము, వాళ్ళ ప్రాబ్లం వాళ్ళే సాల్వ్ చేసుకున్నారు, అతను ఆయన ప్రాబ్లం సాల్వ్ చేసుకున్నారు, ఆమె ప్రాబ్లం ఆమెనే సాల్వ్ చేసుకుంది అన్నట్టు. I myself solve the problem అంటే నేను నా ప్రాబ్లం నా సొంతగా నా ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నా. You yourself నీవు నీ సొంతగా నీ ప్రాబ్లం సాల్వ్ చేసుకున్నావు. He himself solve the problem, she herself solve the problem, it itself solve the problem, we ourselves solve the problem మనమే ప్రాబ్లం సాల్వ్ చేసుకున్నాము అన్నట్టు. You yourselves ఇది ప్లూరల్, ఇదేమో ఇక్కడ యువర్ సెల్ఫ్ అంటే సింగులర్, యువర్ సెల్స్ అంటే ప్లూరల్, చాలా మంది ఒకరి కంటే ఎక్కువ యువర్ సెల్స్.
yourselves solve the problem. They themselves, they ki themselves, they ఒక్క ఆబ్జెక్ట్ ప్రొనౌన్ అంటే them, they ఏమో సబ్జెక్ట్ ప్రొనౌన్, they ఏమో సబ్జెక్ట్ ప్రొనౌన్, ఆబ్జెక్ట్ ప్రొనౌన్ ఏమో themselves, them అవుతుంది. అయితే ఇక్కడ they themselves solve the problem. కాబట్టి ఇవన్నీ కూడా రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ గా యూజ్ చేస్తాం. సో ఈ సబ్జెక్ట్ ప్రొనౌన్ కానివ్వండి, ఆబ్జెక్ట్ ప్రొనౌన్ కానివ్వండి, పొసెసివ్ అడ్జెక్టివ్ కానివ్వండి, పొసెసివ్ ప్రొనౌన్ కానివ్వండి, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ కానివ్వండి, ఎలా ఎప్పుడు ఉపయోగించాలి అనే దానికి మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు పర్ఫెక్ట్ గా అవుతారు. ఎప్పుడైతే ప్రాక్టీస్ చేయరో అంతవరకు మనకు పర్ఫెక్షన్ రాదు. సో ప్రాక్టీస్ more and more. Thank you for watching my video. Please like, share, subscribe. Thank you. See you in the next class.